దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన చారిత్రాత్మక చిత్రం పొన్నియిన్ సెల్వన్ 1. విక్రమ్, కార్తీ, జయం రవి లాంటి స్టార్ హీరోలు నటించిన మల్టీ స్టారర్ PS1. ఐశ్వర్యరాయ్, త్రిష లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా జతకలిశారు. ప్రభు, ప్రకాష్ రాజ్ తదితర సీనియర్ నటవర్గం కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా PS1 ని రిలీజ్ చేస్తున్నప్పటికీ టాలీవుడ్ మార్కెట్ పైనే గంపెడాస పెట్టుకున్నారు నిర్మాతలు. ఒకప్పుడు హిందీ సినిమాల తర్వాత తమిళ చిత్రాలదే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పైచేయిగా ఉండేది. బాహుబలి, RRR, పుష్ప చిత్రాలు ఆ దృశ్యాన్ని మార్చేశాయి. ఇప్పుడు తమిళ చిత్రాలే కాదు, హిందీ చిత్రాలు కూడా టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల మార్కెట్ ని అందుకోలేకపోతున్నాయి. అక్టోబర్ 30న రిలీజ్ కానున్న PS1 తెలుగులో వర్కౌట్ కావటం సందేహమేనంటున్నారు నిపుణులు. టాలీవుడ్ మార్కెట్ పై ఆశ పెట్టుకున్న మరో తమిళ చిత్రం నానే వరువన్ తెలుగులో నేనే వస్తున్నా అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్య తమిళ టైటిల్స్ నే తెలుగులోనూ పెడుతున్న జాడ్యం వదిలి తెలుగు టైటిల్ పెట్టడం ఆహ్వానించదగిందే. గీతా ఆర్ట్స్ వారు సమర్పిస్తున్న కారణంగా నేనే వస్తున్నా చిత్రంపై ఆసక్తి, అంచనా పెరిగాయి. కానీ ధనుష్ నటించగా తెలుగులోకి డబ్ అయిన చిత్రాలు ఏవీ రీసెంట్ గా విజయాన్ని అందుకోలేదు. అందువల్ల ఈ చిత్రం కూడా తెలుగులో వర్కౌట్ కావటం కష్టమేనంటున్నారు సినీ క్రిటిక్స్. వీటిలో ఏ చిత్రమైనా లార్జర్ దాన్ లైఫ్ అనే రేంజ్ లో ఉంటే ప్రేక్షక ఆదరణ పొందే అవకాశం ఉంది.